హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద వంటిల్లు యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదండి, ఇన్ని ఉల్లిగడ్డలు నేను ఎందుకు తీసుకున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు మా అత్తమ్మ కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీ చేస్తా అన్నది. సో ఇన్ని ఉల్లిగడ్డలు కట్ చేయమని నాకు ఇచ్చిందండి. సో ఈ ఉల్లిగడ్డలు అయితే ఈ సైజ్ చిన్నగా చేయమని ఇచ్చింది. చాకుతో ఇది కట్ చేయడం అయితే చాలా కష్టం మనకు. నేను దీనికోసం ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. ఇది వచ్చేసి చాపర్, మీ అందరికీ తెలిసిందే. ఇది మాన్యువల్ బటర్ఫ్లై కంపెనీ చాపర్ అండి. సో నేను దీంట్లో వేసి ఇవి చిన్న ముక్కలు చేస్తాను. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే, నేను ఇక్కడ ఒక 10-15 చిన్న మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అన్నిటికీ పొట్టు తీసేసాను నీట్గా. ఇలా ఈ సైజ్ హాఫ్ కానీ దాంట్లో 4 పీసెస్ కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు నేను కట్ చేసినవన్నీ ఈ చాపర్లో వేసి ఒక 2 టైమ్స్ గ్రైండ్ చేస్తాను. దాంతో మీరు చూడొచ్చు ఎంత చిన్న కట్ అవుతుందో. సో ఇప్పుడు ముందుగా ఇవి వేసుకుందాం మనం ఫస్ట్. ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ చాపర్ కాదండి, మాన్యువల్ చాపర్. సో మనం చేతితోనే అనాలి. సో ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉల్లిగడ్డలు చాప్ అయ్యాయో దీంట్లో. సో ఇన్ని ఉల్లిగడ్డలు మనం చేతితో కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. దీంట్లో అయితే ఒక 1 మినిట్ కూడా కాలేదు, ఒక అర నిమిషంలోనే నేను ఇన్ని ఆనియన్స్ కట్ చేశాను. సో ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో ఇప్పుడు నేను ఇంకా మిగిలిన ఉల్లిపాయలు వేస్తున్నాను చాప్ చేసుకోవడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇవి చాప్ అయిపోయాయి, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. సో ఇది అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. మెయిన్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, త్వరగా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఇది వాడచ్చు. చూడండి, అసలు ఒక నిమిషంలోనే ఇంత ఈజీగా. నేనైతే ఇంకా కొంచెం మీడియం సైజే ఇవి చాప్ చేస్తున్నాను, ఎందుకంటే కర్రీలకు ఇలా ఉంటేనే సరిపోతుంది అండ్ బాగుంటుంది కాబట్టి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కాస్త ఎక్కువసేపు మీరు చాప్ చేసుకోవచ్చు, ఇంకా చిన్న పీసెస్ కూడా వస్తుంది. లైక్ మనం సలాడ్స్లోకి నాట్ ఆనియన్స్ అనే కాదు, ఏది వెజిటేబుల్స్ అయినా మీరు ఇందులో వేసుకోవచ్చు. టమాటో కానీ, క్యాప్సికమ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ అన్నీ వేసుకోవచ్చు, చాలా మంచిగా అవుతుంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఎక్కడ పర్చేస్ చేశాను, అరౌండ్ 200 రూపీస్కి నాకు ఇది వచ్చేసింది ఈజీగా. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఒక్కసారి పర్చేస్ చేస్తే మాత్రం మనకు డైలీ మన కిచెన్లోకి, వంటలోకి ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఒకసారి నేను కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కూడా కట్ చేసి చూపిస్తాను. మాన్యువల్గా మనం చాకుతో కట్ చేయడానికి ఇబ్బంది అనిపించిన అన్నీ కూడా మనము చాలా ఈజీగా త్వరగా ఇందులో వేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్, ఒక 5 మినిట్స్లో నేను కట్ చేసేసాను దీంట్లో చాపర్లో వేసి. అదే మనం చాకుతో కట్ చేయాలంటే కళ్ళు మండుతాయి, పిల్లలు కూడా ఇష్టపడరు పక్కన కూర్చోడానికి కానీ, ఇంట్లో అంతా అందరికీ కళ్ళు మండుతూ ఉంటాయి. సో ఇదైతే మీరు చూస్తే ఇన్ని ఆనియన్స్ ఒక 5 మినిట్స్లో నేను దీంట్లో వేసి ఈజీగా చాప్ చేసుకోగలిగాను. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రాజెక్ట్. ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. ఇక మా అత్తమ్మకి ఇచ్చేస్తాను, తను కుకింగ్ స్టార్ట్ చేసేస్తుంది. జస్ట్ 2 మినిట్స్లో నేను ఇంతగానము ఇది చాపర్లో వేసి కట్ చేశానండి. అదే మీరు ఒక్కసారి ఊహించుకోండి, చేతితో కట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుందో, ఎంత రిస్కీ థింగో. సో ప్రతి ఒక్కరు ఇది కొనుక్కోండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. బాగున్నారా? ఇది నా స్టైల్లో కోడిగుడ్డు ఉల్లిగడ్డ వేస్తున్నా, కర్రీ చేస్తున్నానండి. చూడండి, భగవాన్ పెట్టిన పొయ్యి ముట్టించిన కొంచెం
ఇదేనండి ఒక స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. దీనికి కొడుగుడ్డ కూరకు ఉల్లిగడ్డకు ఎక్కువనే ఉండాలి ఆయిల్. 2 స్పూన్లు పోసిన. ఇగో ఉల్లిగడ్డనండి మా కోడలు సన్నగా కోసి ఇచ్చింది. ఇగో పచ్చిమిర్చి, ఇగో కరివేపాకు, కొత్తిమీర ఇలా కావాల్సినవి. ఇగో ఆయిల్లో ఉల్లిగడ్డ వేస్తున్నానండి. కొంచెం ఇగో పచ్చిమిర్చి, ఇగో కరివేపాకు. ఉల్లిగడ్డలు అన్నీ వేసేస్తున్నా ఆయిల్లో. మంచిగా నూనెలో మగ్గనివ్వాలి. మూత పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గని. 10 నిమిషాలు మగ్గినాక మళ్ళీ తీసి చూడాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూడాలి. చూస్తే మంచిగా మగ్గినాయండి. ఇవి చూడండి. ఇప్పుడు కొంచెం అంతా ఇది వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా కొంచెం మగ్గనికే. చూడు ఎట్లా మగ్గుతుంది. ఇంకొక 5 నిమిషాలు పెడదాము. ఇంకొక 5 నిమిషాలు వేసినాక ఇవి దూరగా అయినాక మళ్ళీ వేసేటి నేను చూపించుతాను. ఇదేనండి మూత తీస్తున్నాను. దీని ఆవిరికే వేస్తాను. మీరు పసుపు, అల్లం వెల్లిగడ్డ నూనెలు వేస్తుంది అనుకుని వేయలేదనుకున్నారు. ఇది మా అమ్మాయి చేసే వంట. మేము చిన్నప్పుడు వేస్తున్నాం. మా అమ్మ ఇప్పుడు వేస్తుంది. ఇట్లా వేస్తాను. ఇది ఇప్పుడు నూరిందండి అల్లం పేస్ట్. ఇప్పటి వంటలనేమో అన్ని నూనెలు వేస్తున్నారా, అప్పుడు ఇట్లా వేయకపోదు. ఇది అప్పుడు వేసే వంట మా అమ్మ వేసింది. పచ్చివాసన పోయిందండి. అల్లంది ఇక పసుపు వేస్తుంది. ఒకసారి కలుపుకోవాలి. తొందరగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుతాను. ఇదేనండి మూత తీస్తున్నాను. కారం అండి 2 స్పూన్లు. నాకు ముందు వేసిన కదండి, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. ఒకసారి కలుపుకొని అంటే కారం ఎక్కువ అంటున్నారు. మేము కొంచెం కారమే తింటాము. ఇది తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే. ఏనండి ఇలా అయితే నేను 5 గుడ్లు వేస్తున్నానండి. మీకు వేసినానండి. ఇగో కాసేపు మూత పెట్టుకొని కొద్దిసేపు అయినాక 5 నిమిషాల తర్వాత తీద్దాం. ఇదేనండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇదేనండి ఇది ఇట్లా మలపాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. ఇట్లనే మళ్ళీ ఈ పక్క
అవి ఉడికేదాకా. ఇట్లా 5 నిమిషాలు పెడతాను, మూత పెట్టేస్తా. 5 నిమిషాలు అయింది, ఇక మూత తీస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పొడి సన్నగా పట్టుకున్నది, ఇందులో ఒక ఇలాచి 2 లవంగాలు వేసి మిక్సీ పట్టిన, అది ఇప్పుడు వేయాలి. కొబ్బరి పొడి వేస్తాను. ఇది ఒకసారి కలుపుకొని ధనియాల పొడి వేస్తాను. ఇంట్లో పట్టించింది ధనియాల పొడి 1 స్పూన్. ఒకసారి కలుపుకొని దీంట్లో కొత్తిమీర వేసుకొని బంద్ చేసాడు. అండి 2 నిమిషాలు పెట్టిన, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుడు. ఇంతేనండి. ఇక కొత్తిమీర వేసినాక ఇక ఒకసారి కలుపుకొని ఎగ్ కర్రీ రెడీ అయిందండి కర్రీ. ఇక మీరు కూడా ఇక్కడనే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.